ఇప్పుడు ఇది రస్తానా, ఇది ఇట్లా ఏమన్నా ఇది రస్తా అయినది. మళ్ళా ఇట్లా ఇట్లా కూడా రస్తుంది నాకు. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు అన్నా ఎట్టున్నాడో నాకు తెలియదు. మదిలడిగా తోలుకొచ్చినది ఏమన్నా నీకు ఇప్పుడు మదిలేడి ఇది దర్గా, ఇది దర్గా. ఈయనది పెద్ద స్వామి దీంట్లో ఈడు ఉంది. ఇట్లుంది కదా పెద్ద స్వామి ఇంట్లో ఇట్లుండి ఇట్లా వాకిలు ఉండే కదా ఇలా వాకిలు ఉన్నప్పుడు ఇది కుట్టం ఉంది, రేకుల కుట్టం. ఈ వాయువం ఈ దర్గాను, ఈ దర్గా అంటే పెద్దలు ఇచ్చినారు పూర్వం అని చెప్పినాడు. ఇది ఈశాన్యంలో ఉంది దర్గా. ఇది ఏమ్మా మన పేరు లేకున్నా తల్లి నేను చెప్పేది. తూర్పు పెద్దలు ఇచ్చినారు. ఇది తూర్పు, ఇది ఈశాన్యం, ఇది ఉత్తరం, ఇది వాయువం. ఈయన ఏం చేసినాడు, ఈ దర్గా కట్టినాక ఏమన్నా ఈ ఆగ్నేయ స్థలాన్ని కూడా వాడుకుంటున్నాడు. ఆగ్నేయ ఇది దక్షిణం, ఇది నైరుతి, ఇది పశ్చిమం. ఎప్పుడైతే నేను ఇట్లా వచ్చినానో, ఇప్పుడు ఈ ఇంట్లో ఈయన ఉన్నాడు పెద్ద స్వామి. ఇట్లా ఇట్లా ఉన్నాయి, 2 రూములు ఉన్నాయి. ఇట్లా ఏం పెద్ద స్వామి ఇట్నే కదా ఉండేది ఇంట్లో. సరే ఏదైనా ఇంట్లో ఇట్లా ఉంది కదా, ఇది నీ స్థలం కదా. ఇట్లా బాత్రూమ్ కట్టినావు కదా, లెట్రిన్ బాత్రూమ్ ఆగ్నేయంలో కట్టినాడు. గుంత ఇన్నే ఉంది. వస్తేనే ఇది నాది కాదు అంటే, ఇది ఇట్లా ఉండకూడదు కదా పెద్ద స్వామి. ఈ వాయువంలో ఇది ఈ రేకులు ఇట్లా వాయువం మూతేసినావు. ఇది అంటే లే అది కూడా బాత్రూమ్ నాది, అది నాది అన్నాడు. వాయబ్బ కొంపకు మూడాగిలు అయితే ఇది ఇట్లా ఉండకూడదు. ఇది ఈశాన్యం తగ్గిపోయాడు దర్గా. పెద్ద చెట్టు ఉంది. ఈయనకు హక్కు ఇటుకి అంటే ఇక్కడ వాయువం ఆగ్నేయం పెరిగా అంటే, వాయువం ఆగ్నేయం పెరిగితే విశేషంగా నష్టపోయింటావు. మానసికంగా ప్రశాంతంగా అయితే ఉండనియదు. ఎప్పుడైతే ఈ ఆగ్నేయం జోలు వస్తే అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, యాక్సిడెంట్ జరగడమా, కోర్టు స్టేషన్లు పంచాయతీలు జరగడమా, ఇట్లా యాదోటి జరుగుతుంది ఇబ్బంది. ఈ వాయువంతులు పోతే అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు సంసారము. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. దీన్ని మూతేసుకున్నాడు అంటే సంసారం ముక్కు కొట్టుకున్నట్టుది. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేదు, చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువుల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేని మానసిక ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోల్పోతారు. కొన్ని చోట్ల పిచ్చి పట్టే వారు కూడా ఉంటారు. ఉత్తరవాయుం పెరిగి కానీ అంటే ఇది ఉత్తరవాయుం పెరిగింది. ఇది ఈశాన్యంకి వాయువంలో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన వాయువం మూతపడినట్టే. వాయువం మూతపడింది, రేకుల సైడ్ వేసినాడు ఇట్లా. అంటే వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరగడం, లేకుంటే వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరగడం కూడా జరుగుతాయి అన్నమాట. లేదా ఒక మాట చెప్పాలంటే మానసికంగా ప్రశాంతంగా కూడా జరగదు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదు. ఇంకా దీని నుంచి ఈ తూర్పు భ్రష్టుడు ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగింది. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం భ్రష్టు పడితే వారి ఆస్తిని, సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. తూర్పు ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగి ఉన్న అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, కోర్టు స్టేషన్ పంచాయతీ జరగడమా, యాక్సిడెంట్ జరగడమా, ఏదో విధంగా నష్టం అయితేనే వచ్చింది ఇల్లు. ఏం పేసాం, నిజమా కాదా? ఇప్పుడు ప్రతి విషయంలో ఇబ్బంది జరగకుండా వచ్చిందే లేదా అడుగడుకు. నేనేం చెప్పిన, ఈ దర్గా మాదంటున్నావు కదా, తీసేనా దర్గాది అంటే లేదు, పెద్దలు ఇచ్చినారు వాళ్ళకు, తీసేనికి కాదన్నాడు. మీదైతే తీసేసుకో, నీకు ఇంకోసారి కట్టించుకో, వెనక కట్టి కావాలంటే అని చెప్పినాను. అంటే లేదు ఇచ్చినాం అయిపోయి అన్నాడు. లే అట్లా కదా, ఇచ్చినాం అయిపోయి అన్నాడు. అయితే నువ్వు దీన్ని అమ్మేసేయి అని చెప్పిన. ఈ స్థలాన్ని అమ్మేసేయి, యాజ్ఞాన్ని తీసేసేయి, ఇలా రేకులు తీసేయి, ఇలా 2 రేకులు తీసేయని చెప్పిన.
పెసామి ఇప్పుడు ఈ రేకులు తీసినాక ఈ స్థలం అమ్మినాక నీకు ఎట్లుంది? బాగానే ఉంది. నువ్వు ఈ స్థలం అమ్మేయి రేకులు తీసేయన్ని మళ్ళీ ఈ పారు కూడా తెంచమని ఈ పారు కూడా సందర్శి తెంచేసిన ఇది తెంచుతామని లే ఇప్పుడు ఇది ఇది అమ్మినాక ఈ రేకులు తీసినాక ఎట్లుందమ్మా మీకు? బాగానే ఉంది కదా తల్లి. ఇంకా ఇప్పుడు ఇండ్లు ఇట్లా కట్టుకోది ఆ పేపర్ అది ఇండ్లు ఇట్లా కట్టుకో ఇద్దరు కొడుకుల కంటే ఇట్లా కట్టుకొని చెప్పి ఇచ్చిపోయినాక ఇది ఇచ్చిపోయినా ఇగో ఈ ప్లాన్ కదురు భయ ఇది రెండు సగానికి తెగ్గోసిన స్థలాన్ని తెగ్గోసి భాగం చేసి ఇట్లా ఈ రూట్లో ఇచ్చిన ఇండ్లు. ఇది పెద్దవానికి ఇది చిన్నవానికి. ఇప్పుడు పెద్దవానికి చిన్నవానికి ఇచ్చినావు కదా రెండు ఒకటే కొలతలు ఉన్నాయి. ఏం కాదా? పెద్దవానికి కొంచెం పెంచాలా చిన్నవానికి తగ్గియాలని అట్లాంటివి ఏం లేదండి. అదేం లేదు, ఏం లేదు కదా. పెద్దోడు 60 కేజీలు ఉంటాడు, చిన్నోడు 40 కేజీలు ఉంటాడు. అయితే మనకి భూమిటెక్కున పెడతావా? అంటే అట్ట కాదు, దానికి సంబంధం లేని విషయం. ఎందుకు పెద్దవానికి దండిగా ఏమంటామంటే చిన్నోడిని చదివించి ఆడపిల్లల పెళ్లి చేసే తరగతి పెద్దోడు నలిగిపోయింటాడు. లేకుంటే ఇంకోసారి కూడా ఉన్నప్పుడు తండ్రి పైన వాడు భుజాన మోయాలి సంసారాన్ని. ఇంకోసారి ఏం జరుగుతుందంటే పిల్లలందరూ పెద్దలైతే కూడా ఉండగానే పెద్దోని పిల్లల పెళ్ళిళ్ళల్లో అయిపోతాయి. ఇంకా చిన్నోళ్ళు ఎవరు వాళ్ళు పంచుకుని సన్న పిల్లలు ఉన్నప్పుడు పంచుకొని పోతారు కదా, అప్పుడు పెద్దోనికి కొంచెం ఎక్కువ ఇవ్వాలంటాం అనమాట. సరే పెడదాంలో ఒక ఇంచు ఎక్కువ పెట్టు, ఒక బెత్తడు ఎక్కువ పెట్టు. అదే ఒక బెత్తడు పెట్టు, ఏం కాదు, వెళ్ళేం కాదు. ఒక బెత్తడు అదే సమానంగా లేకుండా పూర్తి కరెక్ట్ ఒక బెత్తడు అని ఇట్లా చేసినామన్నా. ఇది ఈ దర్గా తీరి ఇడిచిపెట్టినాం. ఇది ఈ స్థలాన్ని అమ్మేసినాం. ఇప్పుడు మన స్థలం ఇదే. నేను ఏం చెప్పిందంటే ఇదే దర్గాని తీసుకొని ఇలా కట్టించుకోని చెప్పి నేను. అంటే వాళ్ళ సొంతాన్ని అయితే ఊరి మీద కట్టిస్తే లాభంలే. కొందరు ఇంటికాడ పెట్టుకుంటారు కదా పూజకు, ఇంటికాడ పెట్టుకున్న ఈడైనా పెట్టుకోవచ్చు అంటే, లేదా ఊరి మీదకి అన్నాడు, ఊరి మీద కంటే ఈయనే పెట్టాను చెప్పిన. ఇది పరిస్థితి. స్థలం వల్ల చూడాల అది ఇడిచిపెట్టినాడు స్థలం వల్ల. ఇక ఇదెల్లా అమ్మేసినాం స్థలం. వస్తున్నాం ఇక ఈ స్థలం వల్ల అమ్మేసినారు ఇట్లా. ఇంత ఎన్ని అడుగులు వచ్చింది ఇది? 20 వచ్చింది, 40 వచ్చింది. 20 అడుగులు వచ్చింది, 40 అడుగులు. మళ్ళా ఆయన కట్టుకనీకే దా ప్రసాద్ పైకి ఈ గ్యాప్ లో మనకు దీనికి టచ్ చేయకూడదు ఆయన. ఇది ఈ గోడ దీనికి టచ్ చేయకూడదు ఆయన పట్టుకునే. అంతేలే, మనం అమ్మేటప్పుడే అట్లా రూములు రూములు చూసుకొని రా. ఇంకా పోయిరా పని రూములు చూసుకొని రా పరి. అదేమన్నా డౌట్ ఏం లేదు కదా? ఇంకా లెట్టిన ముందే ఇక్కడ కొట్టమని చెప్పిన అనమాట. ఆడ కొడితే తమ్మునికి అవుతుంది, ఇబ్బంది అవుతుందని. పీకాలంటే మళ్ళీ అవతలానికి ఇబ్బంది జరగదు కదా మనము. మళ్ళీ ఆడ తెచ్చి మీ దగ్గర బాగుంటది, అవతలానికి ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది, అవతలానికి ఇబ్బంది ఉంటుందిలే. మళ్ళీ సేఫ్టీ మొత్తం మన గుంత తీసేయాల్సింది కిందికి. తీతంలే అండి, తీతంలే. ఇప్పుడు ఇటు ఉంది కదా నా మీదే తూర్పు కంటి కదా, ఈ మెట్లు ఇటు వచ్చినాయి. ఈ ఎలివేషన్ ఇట్టే పోయింది ఉండొచ్చు. ఏమ్మా ఏంది మరి మొత్తం వాళ్ళు చూసుకుంటారులేమ్మా. సంబంధం పోయే సాయం పెద్ద సాయం